అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి. ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చెదలవాడ రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే విశేషం ఏంటి అంటే ఈ నెల 6వ తేదీన శ్రీరామ నవమి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంటే ఒక్క చెదలవాడలో మాత్రం భద్రాచలంలో శ్రీరామునికి కళ్యాణం జరిగిన 8 రోజుల తర్వాత 9వ రోజు ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు. ప్రకాశం జిల్లాలోని నాగులుపులపాడు మండలం చెదలవాడ గ్రామంలో అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంటుంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెప్తారు. ఇక్కడ తనకు సహాయ సహకారాలు అందించిన వానర సైన్యాన్ని 4 భాగాలుగా విభజించి 4 దిక్కులకు పంపారని, అందువల్లే ఈ గ్రామానికి చాతుర్పాటిక అనే పేరు కూడా వచ్చిందని స్థల పురాణం చెప్తుంది. ఇక ప్రతి ఏటా చైత్ర శుద్ధ దశమి నుంచి 16 రోజుల పాటు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. హిందువుల సాంప్రదాయం ప్రకారం భర్తకి భార్య ఎప్పుడు ఎడమవైపు మాత్రమే ఉండాలి. కానీ ముఖ్యంగా కళ్యాణం, దాన ధర్మాలు, పూజలు, నోములు చేసేటప్పుడు భర్తకి భార్య ఎప్పుడూ కూడా తప్పనిసరిగా ఎడమవైపు మాత్రమే ఉంటుంది. అప్పుడే ఫలితం దక్కుతుందని అంటారు. ఆ శ్రీ మహావిష్ణువు కూడా తన భార్య అయి శ్రీ మహాలక్ష్మిని ఎడమవైపు మాత్రమే ఉంచుతారు. ఇక అర్ధనారీశ్వరుడు కూడా, శివుడు కూడా శరీరంలో ఎడమ భాగాన్ని పార్వతీదేవికి అందించాడని చెప్తారు. ఏ ఆలయంలో చూసినా సరే స్వామి వాళ్లకు అమ్మవార్లు ఎప్పుడూ కూడా ఎడమ వైపున మాత్రమే ఉంటారు. అందుకే నిజ జీవితంలో కూడా భర్తకు భార్య ఎప్పుడూ ఎడమ వైపే ఉండాలని చెప్తారు. అలాగే భద్రాచలం ఆలయంలో శ్రీరాముడి విషయంలో కూడా స్థల పురాణం ప్రకారం శంఖచక్రాలు స్థానభ్రంశమై ఉన్న సీతమ్మ మాత్రం రామయ్య ఎడం పక్కన మాత్రమే ఆసీనురాలై ఉంటుంది. అయితే చెదలవాడ శ్రీ రఘునాయక స్వామివారి ఆలయంలో మాత్రం శ్రీరాముడికి కుడివైపున ఆ సీతమ్మ వారు కొలువుతీరుంటారు. ఇదే ఇక్కడ దేవాలయంలోని విశేషమని చెప్తారు. సాధారణంగా వైష్ణవ ఆలయాలు వైఖానస ఆగమం లేదా పంచరాత్ర ఆగమనాన్ని పాటిస్తూ ఉంటారు. పంచరాత్ర ఆగమం ప్రకారం భార్య భర్తకు కుడి పక్కన ఉండాలి. పంచరాత్ర ఆగమం పాటించే ఆలయాల్లో అమ్మవారు స్వామివారికి కుడి పక్కన మాత్రమే ఉంటారట. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు చెదలవాడ వెంకటకృష్ణయ్య చెప్తున్నారు. ఇక చెదలవాడ శ్రీరామ కళ్యాణ వేడుకల్లో మరో విశేషం ఏంటి అంటే స్వామివారి కళ్యాణం రోజున తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడ పక్షి వచ్చి ఆలయంపై 3 ప్రదక్షిణలు చేసి వెళ్తుందట. ఆ రోజు ఉదయం 10 గంటలకు కళ్యాణ క్రతువును ప్రారంభిస్తారు. ఎప్పట్లాగానే ప్రతి ఏడాది స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడ పక్షి వచ్చి ఆలయంపై 3 ప్రదక్షిణలు చేసి వెళ్తుంది. ఈ ఏడాది కూడా అలాగే గరుడ పక్షి వస్తుందని భక్తులు విశ్వాసంతో ఆ శ్రీరాముని కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు గరుడ పక్షిని చూసి భక్తితో మైమరిచిపోతారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తారు. కనుల పండుగగా నిర్వహించే ఈ కళ్యాణ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆలయ అర్చకుడు ధీరేంద్ర స్వామి చెప్తున్నారు. అలాగే చెదలవాడ శ్రీ రఘునాయక స్వామివారి ఆలయంలో గరుత్మంతుడి ప్రదక్షిణల సాక్షిగా ఆ శ్రీరాముల కళ్యాణం అనేది చూతుమురారండి అంటూ ఇక్కడ భక్తులు భక్తి తన్మయత్వంతో గీతాలు ఆలపిస్తారు. 1450 ఏళ్ల క్రితం అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శ్రీ రఘునాయక ఆలయం ఉన్న చెదలవాడకు చతుర్వాటిక అనే పేరు కూడా ఉంది. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే గరుడ వాహన సేవలో పాల్గొని భక్తులు మొక్కుకుంటే పిల్లలు లేని వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే స్వామివారి కళ్యాణానికి అన్ని చోట్ల కూడా ముహూర్తం పెట్టి కళ్యాణం చేస్తే ఇక్కడ మాత్రం గరుత్మంతుడు వచ్చి కళ్యాణ మండపంపై 3 సార్లు ప్రదక్షిణలు చేసిన తరువాతే తలంబ్రాలు పోసి పెళ్లి తంతు ముగిస్తారని భక్తులు చెప్తున్నారు. భద్రాచలంలో రాములవారి కళ్యాణం జరిగిన రోజు ఉత్సవాలు ప్రారంభమై 9వ రోజున స్వామివారికి కళ్యాణం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాకుండా అన్ని రామాలయాల్లో సీతాదేవి రాముల వారికి ఎడమ వైపున కొలువుదీరు ఉంటే ఇక్కడ మాత్రం కుడి వైపున కొలువుదీరు ఉండడం విశేషంగా చెప్తారు.